హలో అండి. వాక్యం చూద్దాము. మత్తయి సువార్త 26 అధ్యాయము 47 వచనం నుంచి మనం వాక్యం చదువుదాము. అందరూ చూసినట్లయితే మత్తయి సువార్త 26 అధ్యాయము 47 వచనం నుంచి 54 వచనం వరకు చదువుకున్నామండి. శుభోదయం అండి అందరికీ. మనం బైబిల్ చదివినప్పుడు యేసుక్రీస్తు యొక్క హృదయము ఏదైతే బైబిల్‌లో చూపబడుతుందో అది మనకివ్వబడుతుంది బైబిల్ ద్వారా. మనం ఏదైతే స్పర్శిస్తున్నామో, మనకు కావాలనుకుంటుంది, అవన్నీ మన హృదయంలో మొదటి నుంచి మనం కలిగుండేది. కానీ అవన్నీ కూడా యేసు యొక్క హృదయం నుంచి వేరుగా ఉన్నాయి. మనము సమృద్ధిగా జీవించాలనుకుంటాము. మనం మన పిల్లల్ని బాగా పెంచాలనుకుంటాము. మనం అన్నీ కూడా సమృద్ధి కలిగుంటే ఎక్కువ కలిగుండాలనుకుంటాము. ఇవన్నీ కూడా కలిగుండేందుకు మంచి నైపుణ్యతను కలిగుండాలనుకుంటాము. కానీ యేసయ్య ఈ లోకానికొస్తూ అతని యొక్క శరీరాన్ని అతను అర్పించుకుంటూ మనని ఆ పాపం నుంచి మనం విడుదల చేయాలనుకుంటున్నారు. మనం చాలా మంది తక్కువ మందుంటారు. ఎవరైతే వారిని దేవుడు ముందు వారు అర్పించుకుంటారో, వాళ్ళ జీవితం త్యాగం జేస్తారో, కానీ చాలా మంది నడిపింపులో నడిపించబడుతూ చాలా త్వరగా విడిచిపెట్టేస్తారు. యేసయ్య ఈ లోకంలోకి ఎలా వచ్చాడండి? ఈ లోకంలోకి యేసయ్య వచ్చాడు ఎందుకంటే, మురికి పాపమైన మనల్ని రక్షించడానికి. శిలువ మీద ఆయన మరణించడానికి. వాగ్దానం ప్రకారము ఎప్పుడైతే యాజకుల చేత అతను పట్టబడ్డాడో, సద్దకిల చేత అలానే పరిసయ్యుల చేత పట్టబడినప్పుడు శిలువలో అతను సిలువేయబడుతున్నప్పుడు అతని జీవితాన్ని అతను అర్పించుకోవాల్సొచ్చింది. మనం మన ఆత్మీయ జీవితాన్ని జీవిస్తున్నప్పుడు మనకేసే నమ్మే హృదయం ఉన్నట్లయితే, నేనేం చేసినప్పుడు కూడా యేసయ్య పని చేసినప్పుడు యేసయ్య అతను దృఢంగా అవుతాడో, నేను ఏమి గూడా కాకుండా అవుతాను. యేసయ్యని నమ్మడానికి బదులుగా నువ్వు మనుషులను గనుక చూసినట్లయితే దానికి ఎటువంటి అర్థం ఉండదు. నాకు విశ్వాసం లేదు. నేను బలహీనుడిని. ఇటువంటి ఆలోచనలు నాకు హృదయంలో ప్రవేశిస్తాయి. ఇవి నేను దేవుడికి దగ్గరికెళ్ళకుండాందుకు నన్ను అడ్డుకుంటున్నాయి. పాస్టర్‌గా నేను వాక్యాన్ని బోధిస్తాను. నేను బైబిల్ తెరుస్తూ బైబిల్‌లో ఉన్న వాక్యాలనెన్నో నేను ప్రజలకు పంచుతూ ఉంటాను. మనం ఏదైతే వాక్యాన్ని ఇవాళ చదువుకున్నామో అవును. యేసయ్య మనతో మంచి మాటలు మాట్లాడారు. ఈ లోకంలో ఉన్నప్పుడు అనారోగ్యులని అతను శుద్ధీకరించాడు. కానీ అతనొచ్చింది దానికోసం కాదండి. ఎప్పుడైతే అతను లోకానికొచ్చాడో సిలువలో పడ్డానికి, సిలువలో అతను చనిపోయేందుకు మన కోసం వచ్చాడు. సిలువేయబడ్డం అనేది దేవుడి యొక్క చిత్తము. ఆ ఒక ఉద్దేశ్యం కొరకు వాస్తవానికి అతను తప్పించుకొని వేరే ప్రాంతానికెళ్ళిపోయి అలా ఎళ్ళిపోయి ఉండొచ్చు. కానీ అతనికతనే పట్టుబడేలా అతను అతనతను అప్పచెప్పుకున్నాడు. శిలువలో మరణించాడు. అలానే ఎప్పుడైతే మనుషులకు పాపాల కోసం ఆయన మరణించాడో, ఈ యొక్క పనిని అతను ముగించాడు. మనం యేసయ్య గురించి లోతుగా తెలిసేందుకు, మనం అది తెలుసుకొని నమ్మేందుకు చాలా మందున్నారు. ఎవరైతే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారో యేసయ్యని నమ్మేందుకు. సందేహిస్తారు యేసయ్యని నమ్మేందుకు. నేను యేసయ్యని నమ్మినట్లయితే నేనన్నీ పోగొట్టుకుంటానేమో! నేను యేసయ్యని నమ్మినట్లయితే నేను పోగొట్టుకోవాల్సినవి ఎన్నో నా జీవితంలో నేను పొందుకుంటానేమో అన్నట్టుగా యేసయ్యని కాకుండా వారిని వారు పెట్టుకొని జీవించాలనుకునే వాళ్ళు చాలా మందుంటారు. కానీ యేసయ్య శిలువలో మరణించాడు. అది తప్పించుకోవచ్చు అతను. ఆయన దాన్ని ఆ ఇబ్బందులు ఎవరైతే అతన్ని పట్టుకోవాలని వస్తున్నారో వారి నుంచి తప్పించుకొని ఉండొచ్చు. కానీ యేసయ్య లోకానికి వచ్చేందుకు ఒక ఉద్దేశ్యం ఉంది.
ఏదైతే మనము చేసిన ఎన్నో పాపాలున్నాయో అవన్నీ కూడా యేసయ్య కడిగి వేశాడు. ఆయన మనకి రక్షణిచ్చారు. ఆయన మనకి మార్గాన్ని ఏర్పరిచారు పరలోక రాజ్యం వెళ్ళడానికి. ఇవాళ ఎప్పుడైతే మనం ఈ ఉదయాన ఇక్కడ అందరం కూర్చున్నామో వాక్యం వినడానికి, మనం అందరం కూడా పాపం చేసిన వారుగా ఉన్నాము. ఇక్కడ ఒక్కరు కూడా పాపం చేయని వారు లేరు. కానీ ఎలా మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాము? కేవలం యేసు యొక్క మరణం బట్టి ఏదైతే ఆయన శిలువలో మరణించాడో, ఆయన ఆ మరణంలో మన తీర్పుని, మనం పొందుకోవాల్సిన శిక్షనంతా కూడా అతను పొందుకున్నాడు. అందుకని కొంచెం పాపాన్ని కూడా అతను మిగిల్చలేదు. అందుకని మనము పరలోక రాజ్యం వెళ్ళగలుగుతున్నాము. పాస్టర్ పార్ కనుక ఒకవేళ యేసయ్య ఒక స్థానంలో ఉండమన్నట్లయితే నేను ఎప్పుడు కూడా అది ఊహించుకోలేను. నేను ఎంతవరకు సాధ్యమో వరకు దాన్ని నేను దాటేసేయాలనుకుంటాను. వేరే దేశానికి పారిపోతాను. లేకపోతే ఎక్కడో దాక్కుంటాను. అన్ని విధాలుగా నేను ప్రయత్నిస్తాను. ఆ సిలువని దాటేసేందుకు. కానీ యేసయ్య మాత్రం సిలువ వైపు వెళ్ళాడు. మన పాపాన్ని రక్షించడానికి, మన పాపం నుంచి రక్షించటానికి. పాపం ఏదైతే వచ్చిన దాన్ని బట్టి వచ్చిన ఒక శిక్ష ఉందో అది మనం పొందుకోవాలి. లేకపోతే ఆయన పొందుకున్నాడు. ఆయన దాన్ని ఎంచుకొని ఆ పాపానికొచ్చు మరణం అతను పొందుకున్నాడు కాబట్టే ఇవాళ మనం రక్షించబడ్డాము. అతను దానికి జీతాన్ని చెల్లించాడు కాబట్టి, ఎవరైతే పాపం లేని వ్యక్తిగా ఉన్నారో అలా మనం మారడం బట్టి ఇప్పుడు మనము కృప పొందుకోగలిగాము పరలోక రాజ్యానికి వెళ్ళడానికి. నేను పాస్టర్‌గా నా ఒక జీవితం నడిపించబడుతున్నప్పుడు చాలా సార్లు కూడా నా ఒక జీవితంలో నన్ను నేను నమ్ముకుంటూ నేను దేవుడిని నమ్మాలనుకున్నాను. కానీ ఎన్నో విషయాలలో నేను చాలా సిగ్గుకరంగా అయ్యాను. ఎప్పుడైతే నేను ఒక పాస్టర్‌గా నడిపించబడుతున్నానో, చాలా సార్లు కూడా నేను నాకు సాధ్యమైన మార్గంలో నడిపించబడాలనుకుంటాను. ఇలాంటి వ్యక్తిని నేను అని నన్నే నిందించుకుంటాను. యేసే గనుక నాలాంటి జీవితాన్ని లోకానికొచ్చినప్పుడు జీవించినట్లయితే ఖచ్చితంగా తన పాపాల్ని కడిగి వేసి ఉండేవాడు కాదు. కానీ ఆయన మన పాపాల్ని అది మోసుకుంటూ అన్ని కూడా కడిగి వేశాడు కాబట్టి మన పాపాలన్నీ కూడా శిలువలో అతను కడిగి వేస్తూ మనల్ని విడుదల చేశాడు కాబట్టి, మనం ఎంతో మహిమకరమైన పరలోక రాజ్యానికి మనం వెళ్ళగలుగుతున్నాము. ఆ మార్గం అనేది మన కోసం తెరవబడింది. మనం యేసయ్యలా మన జీవితాన్ని జీవించలేకపోయినప్పుడు, ఇక ఎప్పుడైతే మన ఒక జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటామో, నేను ఇవాళ ఉదయాన్నే ఆరాధనకెళ్ళాలి. నా హృదయాన్నంతా కూడా ఈ ఆరాధనలో ఇవ్వాలి. ఆరాధన తర్వాత దేవుడికి ప్రార్థించాలి. ఇటువంటి హృదయము మనము కలిగుంటున్నాము దేవుడి కొరకు. అవును. ఇది నిజము. చాలా సార్లు కూడా మనము సౌకర్యమైన మార్గాలను ఎంచుకోవాలనుకుంటాం మన జీవితంలో. కానీ యేసయ్య గనుక అటువంటి జీవితాన్ని జీవించున్నట్లయితే, ఖచ్చితంగా మనం రక్షణ పొందుకొని ఉండేవాళ్ళం కాదు. ఒకవేళ యేసయ్య గనుక సిలువలో పాపాలను కడిగివేయకుండా ఉన్నట్లయితే, నేను ఈ సిలువని దాటేసేయలేము అని సిలువను దాటేసేందుకు అతను ప్రయత్నించి ఉన్నట్లయితే, ఖచ్చితంగా మనం ఇప్పటికీ పాపులుగా మిగిలిపోయి ఉండేవాళ్ళము. కానీ మనం ఇప్పుడు పాపులుగా ఉండకపోవడానికి కారణం ఏంటి? మనము పాపం క్షమించబడడానికి కారణం ఏంటి? ఎందుకంటే యేసయ్య ఆయన మన పాపాలకొచ్చు జీతం అనేది సిలువలో అతను చెల్లించాడు కాబట్టి. అతను సిలువలో వేయబడ్డారు. అతను సిలువ మీద అతని సిలువ మీద మరణిస్తూ చివరి వరకు ఆ మరణాన్ని అతను భరిస్తూ, మన పాపాలన్నిటిని కూడా ముగించేస్తూ, మళ్ళీ ఆ మరణాన్ని జయిస్తూ, అతను సమాధిలోంచి లేస్తూ ఎక్కడి నుంచి మనం తిరిగి లేపాడండి? మరణం నుంచి. యేసే మన పాపాన్ని బట్టి అవన్నిటి కూడా ఎదుర్కొన్నాడు. మన పాపానికొచ్చు జీతాన్ని బట్టి అవన్నీ కూడా ఎదుర్కొన్నాడు. ఏదైతే మనం పాపంలో ఎదుర్కోవాల్సిన విషయాలున్నాయో దాన్ని బట్టి మనల్ని కాపాడేందుకు అతను ఇవన్నీ కూడా చేశాడు. అలానే మనము పాపక్షమాపణ పొందుకోగలుగుతున్నాము. ఇప్పుడు మన పాపాలు కడగబడడానికి కారణం మనం ఏదో చేసినందుకు కాదు కానీ, యేసయ్య ఏదైతే సిలువ మీద మరణించిన మరణాన్ని బట్టి లోకంలో ఉన్న పాపం అన్నీ కూడా కడిగివేయబడినప్పుడు మనం పరిశుద్ధంగా తీర్చబడి ఉండగలుగుతున్నాము. దాన్ని బట్టి మనం సంతోషకరమైన జీవితం జీవించగలుగుతున్నాం ఇవాళ.
నేనొక పాస్టర్‌ని. సంఘస్థుల ముందు నేను పాపాల విషయం గురించి నేనంత వివరంగా మాట్లాడకూడకూడదు. కానీ చాలా సార్లు కూడా నాకు హృదయంలో నేను భారాల్ని దాటేసేయాలనుకుంటాను. అలా అనుకోని భారాల్ని నేను దాటి వెళ్ళిన రోజులు చాలా ఉన్నాయి. కొన్ని సందర్భాలున్నాయి ఎప్పుడైతే నాకు హృదయం ఒక చోటనే లేకుండే, చాలా సార్లు కూడా నాకు హృదయంలో నేను సమస్యల్ని తప్పించుకోవాలనుకున్నాను. ఇప్పటి వరకు నేను చెప్పగలుగుతానేంటంటే యేసయ్య అతను ఎదుర్కొన్నంత కష్టాన్ని నేను ఎదుర్కోలేదు. కానీ నేనేదైతే ఎదుర్కోవాల్సినవి ఉన్నాయో అవన్నీ కూడా యేసు కొరకు ఎదుర్కొన్న రోజులు చాలా ఉన్నాయి. అది దేవుడొక చిత్తము యేసు శిలువలో మరణించటము. ఈ లోకంలో మన పాపాన్ని కడిగివేసే శక్తి కలిగున్న వాళ్ళు ఎవరు లేరండి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా పాపం చేసి ఉన్నారు. మనందరం కూడా దుష్టులము. మనమందరం కూడా తప్పు చేసిన వాళ్ళము. మనమందరం కూడా పాపులుగా ఉన్నాము. యేసు శిలువలో మరణించడం బట్టి ఏదైతే సిలువలో మనం పొందుకోవాల్సిన శిక్ష ఉందో, ఆ శిక్ష యేసే మన కోసం పొందుకున్నారు. యేసే మన పాపాలన్నిటిని కూడా కడిగి వేశాడు కాబట్టి, మనం దాన్ని నమ్ముతున్నాం కాబట్టి, సంఘానికి వెళ్ళే ముందు ఒకప్పుడు మనం పాపులం అనుకున్నాము. నేను చాలా మందిని చూసాను. ఇప్పుడు కూడా సంఘానికి వెళ్తూ వాళ్ళు ఇంకా పాపులని వాళ్ళు వాళ్ళు పిలుచుకుంటున్నారు. మనం పాపులము, మనం పాపం చేశాము. కానీ యేసయ్య మనం చేసిన పాపానికి ముందు జీతాన్ని చెల్లించేశాడు. మన పాపం అనేది విశ్వాసంలో అంత కూడా కడిగి వేయబడింది సిలువ మీద. ఎప్పుడైతే మనం ఆ విశ్వాసంతో ఈ యొక్క పాపక్షమాపణ పొందుకోగలుగుతున్నామో, మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలిగిన వారిగా ఉండగలుగుతాము. యేసుక్రీస్తుతో పాటు మనం ఆ మహిమని పొందుకునే వారిగా మనం ఉన్నాము. యేసయ్య 3 రోజుల్లో 3 చనిపోయిన 3 రోజుల తర్వాత అతను తిరిగి లెగటం జరిగింది. ఆయన ఎన్నో మన కొరకు చేశారు. ఎప్పుడైతే నేను సువార్త పనిని చేస్తూ వచ్చానో, అవును నేను ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. చాలా సార్లు కూడా నేను ఆకలితో ఉండేవాడిని. చాలా సార్లు కూడా ఆహారం లేకుండా నేను బ్రతుకుతూ వచ్చాను. ఆ రోజుల్ని ఇప్పటితో పోల్చలేను. కానీ దేవుడు నాకెంత కృపనిచ్చాడు. దేవుడు నాకెంత ఆశీర్వాదనిచ్చాడు. అటువంటి ఇబ్బందులెన్నో నేను ఎదుర్కొని దాటేసేందుకు. సువార్త నేను ప్రకటిస్తూ వచ్చినప్పుడు కించన్‌లో ఒక యవనస్తురాలు ఉన్నారు. ఎవరైతే తను రక్షణ పొందుకుందో, ఒకరోజు తను నా దగ్గరకొచ్చి చెప్పిన మాటేంటంటే, తను ఒక ఇల్లు బోన్‌లో ఉంది. మా నాన్నగారిని అడుగుతాను, దయచేసి మా సంఘంలో వచ్చి మీరు వాక్యాన్ని బోధించండి అని. ఒకవేళ అవకాశం ఇచ్చినట్లయితే నేను ఖచ్చితంగా బోధిస్తానని చెప్పాను. అయితే ఈ యొక్క యవనస్తురాలు బోన్‌కెళ్ళి వాళ్ళ నాన్నగారు సంఘానికి ఎల్డర్‌గా ఉన్నారు. వాళ్ళ అన్నయ్యలు కూడా ఆ సంఘానికి వాళ్ళు నాయకులుగా ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా మంది కూడా దాంట్లో నాయకులుగా ఉండడంతో, ఒక వారమంతా కూడా నేనక్కడ బైబిల్ సెమినార్ చేసేందుకు నేను అవకాశం కలిగి ఉండగలిగాను నా సిస్టర్ ద్వారా. నాకు హృదయంలో ఉన్నంత విషయాలన్నీ కూడా నేను తెలియజేశాను. ఎలా యేసయ్య మన పాపాలన్నిటిని కూడా కడిగి వేశాడనే విషయాన్ని. ఓ వ్యక్తి వాక్యాన్ని వింటూ గట్టిగా అరుస్తూ వచ్చాడు. ఇప్పటి వరకు నేను చాలా తప్పు బోధనలు వింటూ వచ్చాను. ఏదైతే నాకు తెలుసో ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా రక్షణ పొందుకోవడం నేను చూడగలిగాను. ఎప్పుడైతే నేను బైబిల్ కాన్ఫరెన్స్ చేస్తూ వచ్చానో నాకు చాలా కృతజ్ఞతలుగా అనిపిచ్చింది. చాలా మంది వాళ్ళ హృదయంలో ఎంతో దాన్ని ఆ వాక్యం విన్నప్పుడు వారి హృదయానికి తాకేయడం చూడగలిగాను. నేను కించన్‌లో ఉన్నప్పుడు నేను బోన్‌కెళ్ళగలిగాను. ఎప్పుడైతే నేను అక్కడున్న సంఘస్థులతో నేను సహవాసం చేయడం జరిగిందో, వాళ్ళతో ప్రార్థించడం జరిగిందో, ఒకరోజు నా హృదయంలో నాకేమనిపిచ్చిందంటే, ఈ ప్రజలు వాళ్ళు ఖచ్చితంగా రక్షణ పొందుకున్నారు.
కానీ ఒక నెల, 2 నెలలు, 3 నెలలు వాళ్ళు ఎంతో మారిపోతూ వచ్చారు. ఏంటది? నేను సువార్త ఏమైనా తప్పుగా బోధించానా? నేను దాని గురించి ఆలోచించాను. తర్వాత నేను గ్రహించిందేంటంటే, అవును వాళ్ళు రక్షణ పొందుకున్నారు. కానీ, ఆ పాస్టర్ గారు ఎవరైతే ఆ సంఘంలో ఉన్నారో ఆయన పొందుకోలేదు. కాబట్టి ఆ పాస్టర్ గారు తర్వాత అతను పనుల గురించి ఎక్కువగా మాట్లాడుతూ వచ్చాడు. ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతూ వచ్చారు. అప్పుడు నాకు అర్థమైందేంటంటే, అందుకే ఈ సంఘస్థులో ఒక ఆత్మీయ జీవితం అనేది ఎదగట్లేదు. ఇప్పుడు కూడా నాకక్కడికి వెళ్ళాలనుంది. చాలా సంవత్సరాలయిపోయింది నేనక్కడికి వెళ్ళలేకుండా. ఎప్పుడైతే నేను అక్కడ వెళ్లి వాక్యం బోధిస్తున్నప్పుడు, వారు ఆత్మీయంలో ఎదగబడడం నేను చూడగలిగాను. కానీ ఆ సంఘస్థలో ఉన్న పాస్టర్ గారు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, వారు మళ్ళీ తిరిగి వాళ్ళొక పరులని ధర్మశాస్త్రం కిందకి వెళ్ళడం నేను చూడగలిగాను. నేనెప్పుడు కూడా నా జీవితాన్ని నేను సువార్త కోసం బోధిస్తూ జీవించాలని నేను ఊహించలేదు. ఎవరైతే రక్షణ పొందుకున్నారో నేనెప్పుడైతే కిమ్చాన్‌కి వెళ్ళానో, కిమ్చాన్‌కెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, ఎప్పుడైతే నాకు కూతురు ఒక సంవత్సరం అయిందో, నేను ఆ సమయంలో దెగువకు వెళ్ళడం జరిగింది. అక్కడ కాన్ఫరెన్స్ మేము కలిగున్నప్పుడు, అక్కడ రెంట్ కూడా చాలా ఎక్కువగా ఉండేది. పాదోంగ్ అనే ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. పాదోంలో మేము వాక్యాన్ని బోధించడం జరిగింది. దేవుడు అతని ఎంతో గొప్ప కృపని కుమ్మరించాడక్కడ. 20 మంది, 30 మంది అక్కడ హాజరవడం జరిగింది. 40 మంది హాజరవడం జరిగింది. వాళ్ళు ఎంతో మంది అక్కడ వాక్యం వినడం నేను చూడగలిగాను. ఎప్పుడైతే అక్కడ సంఘస్థులందరూ కూడా కూడుకున్నారో, నేను వాళ్ళకి చెప్పడం జరిగిందేంటంటే, "మన మిషన్ స్కూల్‌ని ప్రారంభిద్దాము." వాళ్ళడిగారు అక్కడున్న సోదరీసోదరులు, "మిషన్ స్కూల్ అంటే ఏంటి పాస్టర్?" ఎక్కడైతే మనము మిషనరీలను పెంచుతామో, మనం ఎక్కడ చేయబోతున్నాం దాన్ని? సంఘంలో. ఎక్కడ పడుకోబోతున్నాము? సంఘంలో. మనం ఎక్కడ తినబోతున్నాము? సంఘంలో. పాస్టర్ మీకే తినడానికి ఆహారం లేదు. వచ్చిన మిషనరీస్ అందరికి ఎలా మీరు ఆహారం పెడతారు? అన్నప్పుడు నేను చెప్పాను దేవుడు మనకు సాయపడతాడని. మొదటిసారి నేను మిషన్ స్కూల్‌ని ప్రారంభించానక్కడ. మొదట్లో నలుగురు విద్యార్థులు ప్రారంభించాము. బైబిల్ స్టడీ చేయగలిగాము. ఒక సంవత్సరం వరకు నేను వారికి వాక్యాన్ని బోధించడం జరిగింది. నేను దీకకు వెళ్ళటం జరిగింది అక్కడ మిషన్ స్కూల్ చేయడానికి. అక్కడున్న ప్రజలు ఒకరి తర్వాత ఒకరు రక్షణ పొందుకోవడం జరిగింది. ఆ మిషన్ స్కూల్‌లో మిషనరీస్ అందరిని కూడా వేరే వేరే ఒక నగరానికి, ప్రాంతానికి పంపించడం జరిగింది. ఇంటర్నేషనల్ గూడా అంటే ఎన్నో దేశాలను దాటించేందుకు కూడా దేవుడు సాయపడగలిగాడు. ఇప్పుడు ప్రస్తుతం ఎన్నో దేశాలలో మిషనరీ ఉన్నారు. ఇప్పుడు ఎంతో ధైర్యంగా వాళ్ళక్కడ పనిచేస్తున్నారు. ఏదైతే పని నేను చేస్తూ వచ్చానో, ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది గూడా సంఘానికి వెళ్తున్న వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా వాళ్ళు చెప్పేదేంటంటే వాళ్ళు పాపులని. కానీ మనం పాపులం కాదండి. అవును మనం పాపం చేశాము. కానీ యేసయ్య మనకి బదులుగా మన పాపాలని కూడా మోస్తూ అతను దాన్ని ముగించేసాడు. కాబట్టి మనలో పాపం ముగించబడడంతో మనం పాపులంగా లేము. పాపక్షమాపణ పొందుకొని ఉన్నాము. మన ఒక పాపము అనేది మన దేవుడు ఒక కృపని పొందుకోకుండా మనల్ని ఆపేస్తుంది. కానీ కేవలం ఆయన కృప ద్వారా మాత్రమే క్రీస్తులో ఉన్న దాన్ని బట్టి మనం అందరం కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. కానీ దీని అర్థం ఏంటండి? యేసే చెప్తున్నాడు మనతోనేంటంటే మనం నీతిమంతులమని. మనం పాపం చేసిన వారిగా ఉన్నాము. యేసే చెప్తున్నాడు మీ నీతిమంతులు. ఏ సిస్టర్ మీరు నీతిమంతులు. దేవుడు మనతో చెప్తున్నాడేంటంటే, యేసే మనతో చెప్తున్నాడేంటంటే, కేవలం ఆయన బట్టి మనం నీతిమంతులుగా ఉన్నామని చెప్పి. బ్రదర్ మీరు నీతిమంతులు. మనందరం కూడా పాపం చేయడం బట్టి దేవుడు ఒక మహిమని మనం పొందుకోలేని వారిగా ఉన్నాము.
కానీ మనము ఉచితంగా ఆయన కృప ద్వారా మనము పాపక్షమాపణ పొందుకొని ఉన్నాము. కేవలం యేసుక్రీస్తునందలి విమోచన ద్వారా. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మనకి దీని గురించి ముందు తెలీదు. కానీ దేవుడు మన ఒక్కొక్కరితో చెప్తున్నాడేంటంటే, "మీరు నీతిమంతులు. సిస్టర్ మీరు నీతిమంతులు. మీరు నీతిమంతులు." ఎందుకని? యేసయ్య ఆయన శిలువ మీద మరణించి మన పాపాలన్నిటిని కూడా అతను మోసుకెళ్ళాడు కాబట్టి, మన పాపాలన్నీ కూడా కడిగివేయబడ్డాయి. మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. ఇదే బైబిల్ మనతో చెప్తుంది. మనం అందరం పాపం చేస్తున్న వారిగా ఉన్నాము. కాబట్టి దేవుడు ఒక మహిమని పొందుకోలేకపోతున్నాము. కేవలం ఆయన కృప చేత మనము విమోచించబడడంతో మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. మనం అందరం కూడా పాపం చేయడం బట్టి దేవుడు ఒక మహిమని పొందుకోలేని వారిగా ఉన్నాము. అవును. ఏ భేదం లేదండి. అందరూ కూడా పాపం చేసి ఉన్నారు. దేవుడు అనుగ్రహించి కృపను పొందుకోలేకపోతున్నాము. మనమందరం కూడా దేవుడు ఒక మహిమని పొందుకోలేని వారిగా ఉన్నాము. కానీ 24 వచనం గనుక చూసినట్లయితే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. కేవలం యేసేని బట్టి, యేసే ద్వారా మన పాపాల క్షమాపణ ఆయన కలుగజేశారు. మనల్ని విడుదల చేశాడంటే ఏంటండి, దేవుడు ఆయన ఒక రక్తంతో మనల్ని కొనుక్కున్నారు. కేవలం ఆయనకు కృప ద్వారా మాత్రమే మనమందరం కూడా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. దేవుడు ఈ ఉదయాన మీరెవరైనప్పుడు కూడా దేవుడు చెప్తున్నాడేంటంటే మీతోని నీతిమంతులని మీరు. అర్థమవుతుందండి? ఇక్కడున్న సహోదరులందరితో కూడా చెప్తున్నాడు దేవుడేంటంటే, మీరందరూ కూడా నీతిమంతులు. ప్రతి మానవుడు నీతిమంతుడుగా ఉన్నాడని. కేవలం యేసుక్రీస్తు నందున్న విమోచనను బట్టి మనమందరం కూడా నీతిమంతులమని బైబిల్ చెప్తుంది. ఆ యేసుని బట్టి మనము సిలువేయబడ్డాము. ఆయన యేసయ్యని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడి ఉంటున్నాము. ఆయనతో పాటు మనం సిలువేయబడ్డాము. మనం అందరం కూడా నీతిమంతులుగా తీర్చబడిన వారిగా ఉన్నాము. ఇదే బైబిల్ మనతో చెప్తుందండి. కానీ ఇంకో వైపు చూసినట్లయితే దురదృష్టం కొద్దీ చాలా మంది పాస్టర్‌లకి ఈ విషయం తెలియకపోవడంతో ప్రజలు వాళ్ళకి పాపి అని బోధిస్తున్నారు. ఎందుకంటే వారు పాపం చేస్తున్నారు కాబట్టి. అందుకని సంఘస్థులు కూడా పాపిగా ఉన్నాం క్షమించండి అంటారు. ఎల్డర్‌లు కూడా మేము పాపిగా ఉన్నాం క్షమించండి అని అంటారు. యేసు నామంలో వాళ్ళు ప్రార్థిస్తూ ఈ విధంగా ప్రార్థిస్తూ అని ఉంటున్నారు. మన పాపాల కొరకు యేసయ్య అతని జీతాన్ని చెల్లించాడు. మన పాపాల నిమిత్తము అతను మరణించడం జరిగింది. అవునా కాదండి? ఇది నిజమా కదా? మన పాపాలన్నీ కూడా ఆయన కడిగి వేశాడు. అవునా కాదండి? ఖచ్చితంగా మన పాపాలన్నీ కడిగి వేశాడు. అందుకని నేను ప్రార్థించినందుకు నేను రక్షణ పొందుకోలేదు. మనమందరం కూడా పాపులుగా ఉన్నవారము. పాపం కలిగున్నందుకు. కానీ యేసయ్య మన పాపాల్ని అతను మోసుకెళ్ళాడు కాబట్టి, శిలువలో మరణించాడు కాబట్టి, మన పాపాలన్నీ కూడా క్షమించబడి ఉన్నాయి. మనమందరం కూడా పాపులుగా ఉన్నాము. బైబిల్ చెప్తుందేంటంటే, మనమందరం పాపం చేసి ఉన్నాము. ఎప్పుడైతే యేసయ్య మన పాపాలన్నిటిని కూడా కడిగి వేశాడో, ఆయన మన పాపానికొచ్చు జీతము ఏదైతే ఉందో దాన్ని చెల్లించేశారు. ఆ శిక్షకు అతను అర్హుడయ్యాడు. కాబట్టి మనం పరిశుద్ధతను పొందుకొని ఉన్నాం. ఆమేనండి అందరికి. యేసయ్య మన పాపాల నిమిత్తము మరణించాడు. మన పాపం నుంచి విడుదల చేసేందుకు, మన పాపాల గురించి అతను మరణించడం బట్టి ఆయనకు మరణం చెల్లించడం బట్టి, మన పాపాలన్నీ ఏదైతే మనం మోయాల్సి ఉన్నాయో ఆయన మోసాడు. మనం అందరం గూడా పాపం చేసిన వారిగా ఉన్నాము. దేవుడు ఒక మహిమని పొందుకోలేని వారిగా ఉన్నాము. కానీ తర్వాత ఏం చెప్తుందండి బైబిల్?
నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులని తీర్చబడుతున్నాము. యేసయ్య శిలువలో మరణించడం బట్టి మనల్ని అతను నీతిమంతులుగా తీరుస్తున్నాడు. ఆయన విమోచిస్తున్నాడు. ఆయన విమోచన బట్టి, దేవుడు ఒక కృపను బట్టి ఎటువంటి పని లేకుండా మనం ఏది కూడా చేయలేదు. పాపపు విషయంలో మనం చేసింది ఏది కూడా లేదండి. దేవుడు చెప్తున్నాడేంటంటే మనతోని మీరు నీతిమంతులని. ఆమేన్. మనతో చెప్తుందేంటంటే దేవుడు, మీరు నీతిమంతులు, మీరు పరిశుద్ధులు, మీరు కడిగివేయబడ్డారు. ఇదే బైబుల్ మనతో చెప్తున్న విషయాలు. చాలా సంఘాలు ఈ రోజులలో వాళ్ళు చెప్తారు యేసయ్య నమ్ముతున్నారని చెప్పి, యేసయ్య మా పాపాలను కడిగివేశానంటారు. కానీ మళ్ళీ వాళ్ళు పాపం చేయడంతో అనుకుంటారేంటంటే వాళ్ళు పాపులుగా ఉన్నారని. కానీ అది తప్పు విశ్వాసము. ఎప్పుడైతే యేసయ్య శిలువలో మరణించాడో, మన పాపానికొచ్చి తీర్చునంతా కూడా ఆయన చెల్లించేసాడు. కాబట్టి ఇంకా మనం పాపం గురించి చెల్లించాల్సింది ఏది కూడా లేదండి. మిగిలి ఉన్న పాపం ఏంటి అంటే నమ్మని పాపము. ఎవరైతే నమ్మట్లేదో వాళ్ళ పాపం మాత్రమే మిగిలి ఉంది. మిగతా అన్ని పాపాలు కూడా యేసయ్య ఖచ్చితంగా మోసుకొని ఎళ్ళిపోయారు. మనం చేయాల్సిందేంటంటే మన పాపాలన్నీ కూడా కడిగి వేసాయని మనం నమ్మడము. మన పాపాలన్నీ కూడా కడిగి వేయబడ్డాయి. మన పాపాలన్నీ కూడా తుడిచివేసేసాడు. దేవుడు చెప్తున్నాడు మనతోని ఏంటంటే, అందరూ పాపం చేసి ఉన్నారు కాబట్టి దేవుడు యొక్క మహిమని పొందుకోలేకపోతున్నారు. కానీ క్రీస్తునందు విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. కృప చేత మాత్రమే ఇది జరుగుతుంది. మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. ఈ ఉదయ సమయాన ఎవరైతే ఇక్కడ కూర్చున్నారో మీరందరూ కూడా ఇక్కడున్న వారందరూ కూడా దేవుడు చెప్తున్నాడు ఏంటంటే మీతోని మీరు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. కేవలము యేసయ్య మిమ్మల్ని నీతిమంతులుగా చేసిన దాన్ని బట్టి మీరందరూ కూడా పరిశుద్ధపరచబడి ఉన్నారు. మీరు కడిగివేయబడి ఉన్నారు. మీలో పాపం లేదని. ఇదే బైబిల్ మనతో చెప్తున్న విషయము. క్రీస్తులో ఉన్న విమోచనను బట్టి కేవలం దేవుని యొక్క కృప ద్వారా మనం అందరం కూడా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. దేవుడు చెప్తున్నాడు ఏంటంటే మనం ఉచితంగా నీతిమంతులుగా ఉన్నాము. అయితే మనం ఇంకా పాపులుగా ఉన్నామండి? కాదు. మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. దేవుడు గనుక మనల్ని పరిశుద్ధంగా ఉన్నామని చెప్పినట్లయితే మనం పరిశుద్ధులుగా ఉన్నాము. మనం మురికి పాపులము. కాకపోతే యేసయ్య గనుక మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము అన్నట్లయితే, దేవుడు యేసుని లోకానికి పంపించడం బట్టి, దేవుడు యేసయ్యని మన పాపాలన్నిటిని కూడా తొలగించేందుకు వాటి మీద మోపాడు కాబట్టి, ఆ విషయాలను బట్టే మనం పాపులుగా లేము. మీ అందరికి అర్థమవుతుందండి. మీరందరూ నీతిమంతులుగా ఉన్నారు. ఇక్కడ ఏం చెప్తుందండి బైబిల్? ఇక మనం చూడగలుగుతున్నాము. ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. దేవుడు చెప్తున్నాడు సిస్టర్ మీ నీతిమంతులు, మీ పాపాలు కడిగి వేయబడ్డాయి. మీ పాపాలు సిలువలో కడిగి వేయబడ్డాయి. మీ పాపాలన్నీ కూడా కడిగి వేయబడ్డాయి. బ్రదర్, సిస్టర్ ఆమేన్. మీరు నమ్ముతున్నారా? ఇకను మనం పాపంలో ఉన్నవారం కాదు. మన పాపాలన్నీ కూడా కడిగి వేయబడ్డాయి. మనం చేసిన పాపాలన్నీ కూడా తొలగించబడ్డాయి. ఆయన సిలువలో అతన్ని కడిగి వేశాడు. మన పాపాలు కడిగి వేయబడ్డాయి. మంచు వలె తెల్లగా కడిగి వేయబడ్డాయి. మీ అందరికి అర్థమవుతుందండి? కానీ మళ్ళీ మీరు పాపం చేస్తున్నారు. మళ్ళీ పాపం చేస్తున్నారు. యేసయ్య మన పాపాలన్నీ కూడా మొత్తానికే తొలగించాడు. ఒక్కసారి పరిశుద్ధమైన స్థలంలో మన కోసము నిత్య విమోచన కలిగజేసేందుకు అతను ప్రవేశించారు. ఇదెంతో అద్భుతంగా ఉంది కదండీ!
నేనెప్పుడైతే సువార్తను ప్రకటిస్తూ వచ్చానో, సువార్తను ఎలా ప్రకటిస్తున్నానంటే, ప్రజలు చాలా మంది కూడా వాళ్ళనుకుంటున్నారు, వాళ్ళు పాపం చేయడం బట్టి వాళ్ళు పాపులుగా ఉన్నారని. కానీ ఆ అబద్ధం అనేది సాతాను ద్వారా ఇవ్వబడుతుంది. నేనేదైతే అప్పట్లో చేసిన పాపం ఉందో, నేను కలిసిన స్నేహితులతో పాటు వెళ్లి పర్సులన్నీ నేను దొంగిలించేవాడిని, యాపిల్‌ని దొంగిలించేవాడిని, ఎన్నో ఫలాల్ని దొంగిలించేవాళ్ళము. నేను చిన్నప్పుడు ఇలాంటి ఎన్నో పాపాలు చేస్తూ వచ్చాను. అటువంటి పాపాలను బట్టి నేను నరకానికి మాత్రమే వెళ్తానేమో అనుకున్నాను. కానీ బైబిల్‌లో చూసినప్పుడు, నేను బైబిల్ చదువుతున్నప్పుడు ఎప్పుడైతే యేసయ్య అతను సిలువేయబడ్డాడో, అతను మన పాపాలన్నీ కూడా ఈ లోకంలో ఉన్న పాపాలన్నీ కూడా అతను మోసుకెళ్లారు కాబట్టి, ఈ లోక పాపాన్ని ఆయన మోసారు కాబట్టి, ఆయన సిలువలో మరణించడం బట్టి అవును మనం పాపం చేసాము. కానీ యేసయ్య మన పాపాలన్నీ గూడా అతను తొలగించాడు. అతను మన పాపాలన్నిటిని కూడా తీసుకెళ్ళిపోయాడు. మన పాపాలన్నిటిని బట్టి ఆయన సిలువలో మరణించాడు. అందుకని మన పాపాలన్నీ కూడా కడిగి వేయబడడం అనేది మాత్రమే నిజము. ఇవాళ చాలా మంది పాస్టర్స్ వాళ్ళు చెప్తారేంటంటే మీరింకా పాపులుగా ఉన్నారని. అవును. ఎందుకంటే అలా అంటున్నారు? ఎందుకంటే మీరింకా పాపంలో జీవిస్తున్నారు కాబట్టి. అలా మీరు నరకానికి వెళ్తారా? లేదండి. వాస్తవం ఏంటంటే అందరూ పాపం చేసి ఏ భేదం లేకుండా ఆయన ఒక అనుగ్రహం పొందుకోలేని వారిగా మనం ఉండే. కానీ ఏదైతే క్రీస్తులో ఉన్న విమోచన ద్వారా ఉచితంగా దేవుడొక కృప ద్వారా మనమందరం కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. మన పాపాలు ఉన్నవి. కాపోతే ఆ పాపాలన్నీ కడిగివేయబడినప్పుడు మనం పరిశుద్ధతతో తీర్చబడుతున్నాము. దేవుడు చెప్తున్నాడేంటంటే, మన పాపాలన్నీ గూడా కడిగివేయబడ్డాయి కాబట్టి, మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం కాబట్టి, మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతున్నాము. అన్నిటికన్నా చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, చాలా మంది కూడా వాళ్ళు నేను దేవా పాపిని నన్ను క్షమించు, నన్ను క్షమించు అంటూ ఉంటారు. నేను దొంగతనం చేసి నన్ను క్షమించు అని అడుగుతారు. కానీ యేసయ్య ఆయన శిలువలో మరణించడం బట్టి, ఆయన పూర్వపు, ప్రస్తుతము, భవిష్యత్తు పాపాలన్నీ కూడా మన కొరకు అతను తొలగించేసాడు. ఏ భేదం లేదు. అందరూ పాపం చేయడం బట్టి దేవుని యొక్క మహిమని పొందుకోలేకపోయారు. కాకపోతే క్రీస్తు యేసునందున్న విమోచన ద్వారా ఉచితంగా మనము కేవలం కృప చేతనే నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. నేను చెప్పాను ఆ సిస్టర్‌తోనేంటంటే, "సిస్టర్ మీరు పరిశుద్ధులుగా ఉన్నారు. మీ పాపాలన్నీ గూడా కడిగి వేయబడ్డాయి." ఇవి బైబిల్ వాక్యం మనతో చెప్తుంది. ఆమేన్. దేవుడు చెప్తున్నాడేంటంటే, "మీ నీతిమంతులుగా తీర్చబడ్డారు." అవును. నిజంగా మనము ఎలా కనిపించినప్పుడు కూడా దేవుడు చెప్తున్నాడు కాబట్టి మనం నీతిమంతులం అని చెప్పి మనం నీతిమంతులము. మీరు కడగబడ్డారని దేవుడు అన్నట్లయితే మీరు కడగబడ్డారు. చాలా సార్లు మనం అబద్ధం చెప్పిన సందర్భాలున్నాయి. మనం పాపం చేసే సందర్భాలున్నాయి. అవును. మనం వాటిని గుర్తిస్తున్నాము. కానీ మనని రక్షించేందుకు దేవుడు మన కొరకు మన మీద ఏదైతే ఆయన పెట్టినవన్నీ కూడా యేసయ్య మీదకి బదిలీ చేయడం బట్టి, యేసయ్య శిలువలో మరణించడం బట్టి, ఏదైతే మనము మోయాల్సినవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా యేసయ్య మోయడం బట్టి, యేసయ్యని యేసయ్యని బట్టి మనం విమోచించబడి ఉన్నాము. యేసయ్యని బట్టి ఆయన శిలువలో బలించబడడం బట్టి మనమందరం కూడా నీతిమంతులుగా తీర్చబడగలుగుతున్నాము. ఇదంతా కూడా ఒక్కసారిగా జరిగింది. పాపానికొచ్చు జీతం ఏదైతే ఉందో అది యేసయ్యని బట్టి ముందే చెల్లించబడి ఉంది. ఇకను మనం పాపులుగా లేమని బైబిల్ చెప్తుంది. మనం కడిగి వేయబడ్డామని బైబిల్ చెప్తుంది. మనం నీతిమంతులుగా తీర్చబడ్డామని చెప్తుంది. ఇది మనం నమ్ముతున్నాము. ఈ రోజులలో చాలా సంఘంలో ఉన్న సంఘస్థుల్లో ఉన్న పాస్టర్‌లు వాళ్ళు చెప్తారేంటంటే, వాళ్ళు చేసిన పాపం గురించి మాట్లాడుతూ మీరు పాపులని చెప్తూ ఉంటారు. నేను దొంగతనం జేశాను, నేను తప్పు చేశాను, అది చూడడానికి చాలా వాస్తవంగా కనిపిస్తుంది. కానీ పాపానికొచ్చు జీతం ఏదైతే ఉందో మరణము,
ఆ ద్వేషము ఇవన్నీ కూడా యేసయ్య ద్వారా ముందు చెల్లించబడి ఉంది. ఆ చిత్తాన్ని బట్టి ఇవాళ మనం అందరం కూడా క్రీస్తు యేసు ఒక మరణం బట్టి, ఆ త్యాగాన్ని బట్టి ఒక్కసారి అతను చేయడంతో మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. ఇది బైబిల్ మనతో నేర్పించాలనుకుంటుందండి. ఇక్కడ మీరెవరైతే ఉన్నారో మీరందరూ కూడా సహోదరి, సహోదరులందరూ కూడా మీ అందరి జీవితంలో ఒక్క పాపను గూడా విడిచిపెట్టలేదు. నేను యవ్వనంగా ఉన్నప్పుడు నేను చెప్పాను కదండీ! నేను చిన్నప్పుడు ఆపిల్, ప్రసన్నం ఇవన్నీ కూడా నేను దొంగతనం జేసేవాడిని. ఎందుకంటే అంత జీవితం చాలా కష్టంగా ఉండేది గడిపేందుకు నాకు ఒక్కరోజు కూడా. అవును. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి ఉండడంతో దేవుడు ఒక మహిమని పొందుకోలేకపోతున్నారు. కానీ కేవలం దేవుని యొక్క కృప ద్వారా యేసయ్యని బట్టి ఉచితంగా మనం అందరం కూడా ఇవాళ నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. కేవలం దేవుడు ఒక కృప ద్వారా మాత్రమే మనమందరం కూడా ఈ యొక్క విడుదల పొందుకొని ఉన్నాం. విమోచన పొందుకొని ఉన్నాము. యేసయ్య ఆయన, ఆయన కృప చేత ఆయన చేయడం బట్టి మనం నీతిమంతులు తీర్చబడి ఉన్నామని చెప్తున్నారు. నిజంగా ఇక్కడున్న వాక్యాల్ని బట్టి మనం ఇంకా పాపులుగా ఉన్నామా అండి? లేకపోతే నీతిమంతులుగా తీర్చబడ్డామా? మీరందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడ్డారా? కొన్నిసార్లు మీరెంతో సిగ్గుకరంగా భావిస్తారు. ఎందుకంటే మీరు చేసిన పాపాన్ని మీరు చూసుకున్నప్పుడు. అవును. మీరు తప్పు చేశారు. మీరు పాపులుగా కనిపిస్తున్నారు. కానీ అది యేసయ్య ఎవరైతే మన పాపాలన్నీ కడిగి వేశాడో, యేసయ్య మన పాపాలన్నీ గూడా తొలగించాడు. నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను. రెస్టారెంట్‌కి వెళ్ళి రెస్టారెంట్‌లో మా పిల్లలకి నేను డబ్బు చెల్లించేసినట్లయితే, మా పిల్లలు మళ్ళీ దాని కోసం డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. యేసయ్య మన విషయాన్ని బట్టి అతను మన పాపాలన్నీ గూడా మోసి ఆ పాపాలన్నీ కూడా కడిగి వేశాడు కాబట్టి, మనము దాని కోసం తిరిగి చెల్లించాల్సింది ఏది కూడా లేదండి. మనం పరిశుద్ధపరచబడి ఉన్నాం కాబట్టి, అదే కారణం మనం యేసయ్య శిలువ మరణించటానికి. మన పాపాలన్నీ కూడా యేసు మీదకి బదిలీ అయ్యేందుకు మన పాపాలన్నీ కూడా పరిశుద్ధంగా, పరిపూర్ణంగా కడిగివేయబడినప్పుడు ప్రజలు మరణించే ముందు చింతిస్తుంటారేంటంటే, నా పాపాలు కడిగివేయబడలేదేమో, నేను ఇలా మరణిస్తున్నాను. నా పాపాన్ని పూర్తిగా ఒప్పుకోలేదు. దేవుడు అలాంటివన్నీ జ్ఞాపకం తెచ్చుకోవట్లేదు. ఎందుకంటే వారి హృదయాలు యేసుని వాళ్ళు కలిగి ఉండలేకపోతున్నారు కాబట్టి. అవును. అప్పుడు పాపులుగా ఉండే మిమ్మల్ని మీరు పాపిగా పిలుచుకోవాల్సిన అవసరం లేదు. మీ పాపాలు తెల్లగా మంచు వలె కడిగివేయబడి ఉన్నాయి కాబట్టి మీకర్థమవుతుందండి? తెల్లగా మంచు వలె కడిగబడి ఉన్నప్పుడు, మంచు వలె తెల్లగా కడిగివేయబడినప్పుడు, మన పాపాలే దేవుడు ఆ విధంగా మంచు వలె తెల్లగా కడిగి వేస్తానంటున్నాడు. ఆమేనండి అందరికి? మనమందరము దాన్ని బట్టి దేవుడికి ఎంతో కృతజ్ఞతలు చెల్లించగలుగుతున్నాం. ఎంత ఆశ్చర్యకరమైన జీవితం మనం జీవించగలుగుతున్నాము. కానీ ఎంతో దురదృష్టశాత్తము చాలా మంది ప్రజలు వాళ్ళు చెప్తుందేంటంటే ఇంకా పాపులుగా ఉన్నామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అందరూ పాపం చేయడం బట్టి వాళ్ళు దేవుడు యొక్క మహిమని పొందుకోలేకపోతున్నారు. కానీ కేవలము కృపచేత మాత్రమే మనము క్రీస్తు యేసునందు ఉన్న విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. ఇది బైబిల్ చెప్తుందండి. ఇది వినని వాళ్ళు పాపులంటారు.
నువ్వు పాపిగానే ఉన్నట్లయితే నిన్ను నా ఇంట్లోకి నేను తీసుకురావడం జరగదు. కానీ ఇక్కడ బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది కదండీ! మనం తప్పు చేశాము, దుష్టులుగా జీవించాము. అవునా కాదండి? ఎటువంటి జవాబు రాట్లేదు. అవునా కాదండి? నేను ప్రజలను చూసినప్పుడు అలా ఉన్నారు. నాలానే ఉన్నారు. తప్పు చేసిన వాళ్ళుగా ఉన్నారు. ఎంత మేలు చేసినా, ఎంత తప్పు చేసినప్పటికీ దేవుడి ముందు అందరూ పాపులుగానే కనిపిచ్చారు. కానీ యేసు సిలువలో మరణించటం బట్టి, మనం చేసిన పాపాల విషయాలను బట్టి ఆయన సిలువలో బాధ్యత వహించటంతో ఏదైతే మనం పొందుకోవాల్సిన శిక్ష ఉన్నది యేసుక్రీస్తుని బట్టి ఆయన పొందుకున్నాడు. చాలాసార్లు కూడా మనం అబద్ధం చెప్తూ ఉంటాము. దొంగతనం చేస్తూ ఉంటాం తెలియకుండా. అలాంటి వాటిని చూసినప్పుడు మా హృదయంలో ఇలాంటి పాపాలు ఉన్నాయని మనం చెప్తాము. కానీ దేవుడు యేసుని పంపించినప్పుడు ఈ లోక పాపాన్నంతా కూడా అతను మోపేందుకు పంపించాడు. దేవుడు ఈ లోకంలో చూసినప్పుడు పాపం కనపడట్లేదు. ఏదైతే మనము శిక్ష పొందుకోవాల్సిన విషయాలు ఉన్నాయో మనం చేసిన పాపాలను బట్టి దాని మన పొందుకోవాల్సిన శిక్షకు బదులుగా యేసయ్య ముందే పొందుకొని ఉన్నాడు. మనమందరం కూడా ఒకప్పుడు పాపులుగా ఉండేవాళ్ళము. కానీ ఇప్పుడు మనం పాపులుగా లేము. ఎప్పుడైతే సంఘానికి వెళ్తూ ఉంటారో చాలా మంది చెప్తుంటారు ఏంటంటే, "దేవా నేను పాపం చేశాను నన్ను క్షమించు. మేము పాపం చేస్తున్నాం కాబట్టి నిజంగా ఈ పాపం బట్టి మేము అనుభూతి పొందుకోలేకపోతున్నాము." అని ఒక హృదయము వాళ్ళలో ఎంతో ఉంటుంది. కానీ బైబిల్ ఇక్కడ ఏం చెప్తుందండి, క్రీస్తుని నమ్మిన వాళ్ళు కేవలము కృప చేతనే యేసుక్రీస్తునందున్న విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా ఉన్నారా అన్నట్లయితే నీతిమంతుల్ని. సిస్టర్ ఎవరైతే మీ జుట్టు పొడుగ్గా ఉందో మీరు నీతిమంతులుగా ఉన్నారా? మీరు నీతిమంతులుగా ఉన్నారు. సిస్టర్ ఎవరైతే మీరు పొట్టిగా ఉన్నారో మీరు ఇష్టపడ్డారా? అవును మీరు నీతిమంతులుగా ఉన్నారు. ఇప్పుడున్న బ్రదర్స్ లో చాలా ఎక్స్‌పెన్సివ్ నెక్ టై పెట్టుకున్న వాళ్ళున్నారు. చీప్‌గా నెక్ టై పెట్టుకున్న వాళ్ళున్నారు. ఏది ఎలా ఉన్నప్పటికి ఎవరు ఎలా ఉన్నప్పటికి పొడుగున్నా ఎలా ఉన్నా, పెద్ద జుట్టున్నా, తక్కువ జుట్టున్నా మనం అందరం కూడా దేవుడి చేత గొప్పగా వాళ్ళుగా ఉన్నాము. చాలా మంది పాస్టర్‌లు మనకు నేర్పించే విషయం ఏంటంటే మీరు పాపులని. ఈసారి కూడా ఎవరైతే ప్రజలు ప్రార్థిస్తున్నారో పాపం పొందుకోవడానికి ఒకప్పుడు నేను కూడా ఎంతో పాపం చేసేవాడిని. యాపిల్ దొంగతనం చేసేవాడిని. పొద్దున్నే లేచి ఉదయాన్నే నేను సంఘానికి వెళ్తూ, నా పాపాలన్నిటిని గుర్తుంచుకుంటూ దేవుడి ముందు పాపక్షమాపణ కోసం ప్రార్థించేవాడిని. బైబిల్ ద్వారా నేను చూడగలిగిన విషయం ఏంటంటే, నా పాపాలన్నీ కూడా కడిగివేయబడ్డాయని. అదెంతో అద్భుతంగా అనిపించింది నాకు. యేసే నా పాపాల నిమిత్తం మరణించాడు. ఆయన నా పాపాల నిమిత్తం మరణించినట్లయితే, ఇక నేను పాపిగా పిలుచుకోవాల్సిన అవసరం లేదు. నేను నీతిమంతులుగా పిలుచబడ్డాను. నేను పరిశుద్ధంగా పిలుచబడ్డాను. మనం బైబిల్ చదివినప్పుడు ఇక్కడ నిజంగా అందరూ పాపం చేసి ఉన్నారు. ఏ భేదం లేదు. అందరూ పాపం బట్టి దేవుడు ఒక ఆనందాన్ని పొందుకోలేకపోతున్నారు. కానీ నమ్మువారు కేవలము కృపచేతనే యేసుక్రీస్తునందున్న విమోచన ద్వారా ఉచితంగా మనం నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాము. కేవలం కృప ద్వారా మాత్రమే. మనమందరం కూడా కలిసి చూద్దామండి.
కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులని తెచ్చుకొడుతున్నారు. ఇప్పుడు మీరు పాపులుగా లేరండి. అవును, మీరు పాపం చేశారు. దాని పాపానికి వచ్చే జీతం అనేది ముందే చెల్లించబడి ఉంది. మనమందరం పాపం చేస్తే దేవుని యొక్క మహిమను పొందుకునే వారిగా ఉన్నాము. కానీ క్రీస్తు యేసునందు విమోచన ద్వారా ఉచితంగా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, కృపచేత మాత్రమే మీరు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. మీరు ఇక్కడ పాపులుగా పిలువబడాల్సిన అవసరం కాదు కానీ, మీరు నీతిమంతులుగా ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, మీ నీతిమంతులని. ప్రజలు మనము పాపం చేసిన వారిగా ఉన్నప్పుడు కూడా దేవుడు యేసుని మన కొరకు పంపించాడు. ఆ యేసుని బట్టి వారు మనల్ని తీస్తున్నాడు. ఆమేన్. పాపులైన చేతి మీద చేతులెత్తండి. పాస్టర్ ఓక్సోపార్కు వాక్యాన్ని సరిగ్గా బోధించలేడేమో అని మీరు అనుకోవచ్చు. కానీ ఇదే సత్యము. నేను పాపిని కాదని మొదటి నమ్మకలిగాలి. నేను చాలా పాపాలు చేశాను. అవును, నేను చాలా పాపాలు నేను చేశాను. నేను పాపాలు చేసినప్పుడు కూడా నా పాపాలు యేసే కట్టివేశాడన్న విషయాన్ని నేను నమ్మలేనప్పుడు నేను పాపిగానే మిగులుతాను. కానీ బైబిల్ చెప్తుంది ఏంటంటే క్రీస్తు యేసుని బట్టి వాళ్ళే నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాను. మన పాపాలన్నీ కూడా కడిగివేయబడ్డాయి. ఇంకా ప్రజలు వాళ్ళని వాళ్ళు పాపిగా పిలుచుకుంటున్నారు. అవును, మేము పాపులం అనుకుంటున్నారు. యేసయ్య మన పాపాల కోసం మరణించలేదండి. మన పాపాల కోసం మరణించాడు. మన పాపాలన్నిటిని కూడా మనం తొలగించలేం కాబట్టి ఆయన తొలగించాడు. తెల్లగా మంచు వలె మన పాపాలన్నీ కూడా కడిగి వేశాడు. మనం దాన్ని నమ్ముతున్నాము. మన పాపాలన్నీ కూడా కడిగివేయబడ్డాయి కాబట్టి ఇక్కడ మనం పాపులుగా లేము కాబట్టి. ఆమేన్. దేవుడు మనల్ని పాపులని పిలవట్లేదు కానీ మన పాపం నుంచి విమోచిస్తూ మన నీతిమంతులుగా పిలుస్తున్నాడు. దేవుడి దృష్టిలో మనం చూసినప్పుడు నీతిమంతులుగా ఉన్నాం. మన దృష్టిలో మనిషి దృష్టి ప్రకారం మనం చూసుకున్నప్పుడు మనం పాపులకు కనిపిస్తున్నాము. కానీ మనం మిక్కున పాపులం కాదని బైబిల్ చెప్తుంది. మనం ఏదైతే చేసిన పాపం ఉందో ఆ పాపం అన్ని కూడా ఆయన క్రీస్తుకి అప్పచెప్పాడు. మనం నీతిమంతులుగా తీర్చబడినప్పుడు మనము పరిశుద్ధంగా పరచబడ్డాము. మనం పరిపూర్ణంగా తీర్చబడి ఉన్నాము. మనము దేవుని యొక్క కృపని, మహిమని పొందుకోలేని వారికి ఉండేవారము. కానీ ఇక్కడ మనం చూడగలుగుతున్నాము. మనము దేవుడు యొక్క కృప చేత క్రీస్తు నందున్న విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. ఏదైతే వెల యేసయ్య చెల్లించారో ఆ వెలను బట్టి మనము ఇవాళ నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. మీరు కడిగి వేయబడ్డారు. సార్, నేను నీతిమంతులుగా తీర్చబడ్డారు. మీరు కడిగి వేయబడ్డారు. కానీ దురదృష్టం కొద్దీ చాలా మంది ప్రజలున్నారు. ఎవరైతే వాళ్ళు మనం చూసినప్పుడు తప్పు బోధ అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు పాపులుగా చూసుకుంటున్నారు కాబట్టి. పాపం ఉన్నాక కూడా పాపం లేదని మీరెలా చెప్తున్నారు? ఎలా నీతిమంతులని చెప్తున్నారు అని అంటూ ఉంటారు. నేనెప్పుడు కూడా చెప్పలేదు. నాకు నేనుగా నీతిమంతుడుగా అయ్యానని. దేవుడు కదండీ నన్ను పిలుస్తుంది నీతిమంతుడినని. దేవుడు ఒక మహిమని పొందుకోలేని వారిగా ఉన్నాము. అవును, మనం పాపం చేసిన వారిగా ఉన్నాము. కానీ క్రీస్తునందున్న విమోచన ద్వారా ఉచితంగా మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. క్రీస్తులో ఉన్న విమోచనను బట్టి ఇవాళ మనం నీతిమంతులుగా తీర్చబడ్డామని బైబిల్ చెప్తుంది. దేవుని యొక్క కృప చేత మనం ఇవాళ రక్షణ పొందుకున్న వారిగా ఉన్నాము.
నేను ఎటువంటి పాపం చేసినప్పుడు కూడా దేవుడు కనుక నన్ను నీతిమంతుడని పిలిచినట్లయితే నేను నీతిమంతుడుగా ఉన్నాను. దేవుడు గనుక నేను నీతిమంతుడు అన్నట్లయితే నేను నీతిమంతుడుగా అయ్యాను. కడిగి వేయబడ్డాను అన్నట్లయితే కడిగి వేయబడ్డాను. అందుకే బైబిల్ వాక్యం చెప్తుంది ఇలా. అందుకనే దేవుడు చెప్తున్నాడు మనతో ఏంటంటే మీరు నీతిమంతులు. మీరెవరైతే నీతిమంతులుగా తీర్చబడ్డారో మీరు రండి నా దగ్గరికి. కానీ నన్ను నేను చూసుకున్నప్పుడు నేను పాపిగా కనిపిస్తున్నాను అని మీరు అనుకున్నట్లయితే మీరు యేసయ్యని నమ్మండి. దేవుడు చెప్తున్నాడు ఏంటంటే మీరు పరిశుద్ధపరచబడి ఉన్నారు. మీరు ఇకను పాపులుగా లేరని. ఆమేన్. అందరూ పాపం చేసి ఉండడంతో దేవుడు ఒక మహిమను పొందుకోలేకపోతున్నారు. కానీ క్రీస్తు యేసు నందు విమోచన ద్వారా మనం వాళ్ళ నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఇది కేవలం కృప చేత మాత్రమే జరుగుతుంది. సోదరి సోదరులారా, గంగం సంఘంలో ఎప్పుడైతే మనం బైబిల్ నేర్పించడం ప్రారంభిస్తున్నామో, మనం ఎళ్తున్న సంఘాలలో మనం చెప్తున్నాము. మీరింకా పాపాలను మిమ్మల్ని పిలుచుకుంటున్నారండి. అది అబద్ధము. అది తప్పు. అవును మనం పాపం చేశాము. మనం నిజంగా పాపులుగా ఉన్నవారము. కానీ యేసుని బట్టి దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడని చెప్తున్నాడు. అది సత్యము. మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నామంటే మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. ఆమేన్. పాస్టర్ ఓక్సోపార్ గనుక అన్నట్లయితే అలా అది అబద్ధమండి. కానీ దేవుడు చెప్తున్నాడు ఇక్కడ మీ నీతిమంతులని మీ నీతిమంతులు. దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చిన తర్వాత మిమ్మల్ని నీతిమంతులని పిలుస్తున్నాడు. మనం పాపం చేసిన వారిగా ఉన్నప్పుడు కూడా చివరిగా చివరిగా ఆయన మరణించేటప్పుడు తన కనులు మూసుకునే ముందు చెప్పిన మాట ఏంటంటే ఇది సమాప్తమైంది. అలా చివరి ఊపిరిని అతను పీల్చుకున్నాడు. క్రీస్తు యేసులో ఉన్న విమోచనను బట్టి దేవుని యొక్క కృప చేత ఇవాళ మనం నీతిమంతులుగా పిలువబడుతున్నాము. ఇది ఎంత అద్భుతమైంది. సోదరి సోదరులందరూ కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మీరు పరిశుద్ధపరచబడి ఉన్నారు కదండి. ఎన్నో సంఘాలలో చాలా మంది ప్రజలకి ఈ విషయాలు తెలీదు. అందుకని వాళ్ళు ఇంకా పాపులుగా ఉన్నారని వాళ్ళని బలి పిలుచుకుంటున్నారు. అవును మనం పాపులుగా ఉండే. మనం పాపం చేసిన వారిగా ఉండే. నిజమే మనం పాపం చేశాము. 1, 2 కాదు వేల కొద్ది పాపం చేసిన వాళ్ళుగా ఉన్నాము. కానీ అవన్నీ కూడా యేసు చేత కడగబడిన వాళ్ళుగా ఉన్నాము. కేవలం ఆయన కృప చేతనే మనము ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. ఆయన అందున విమోచనను బట్టి. ఇవాళ చాలా మంది ప్రజలు కూడా వాళ్ళు చెప్తారేంటంటే, నేర్పిస్తున్నారేంటంటే మీరు పాపులని. కానీ అది అబద్ధమైన బోధన. మనం ఎంత పాపం చేసిన వారిగా ఉన్నప్పటికీ,
దేవుడు గనుక మీ నీతిమంతులు తీర్చబడ్డారని చెప్పినట్లయితే, మరి నీతిమంతులు తీర్చబడ్డామండి. ఆమేన్. యేసే కనుక మన పాపాలన్నిటిని కడిగి వేసాడని చెప్పినట్లయితే, అవును అది నిజము, సత్యము. ఆయన కడిగి వేశాడు. నిజమైన క్రైస్తవ జీవితం ఏంటంటే, మనం మన ఆలోచన నమ్మడం కాదు కానీ, బైబిల్‌లో ఉన్న వాక్యాలు నమ్మడము. చిన్న పెద్ద పాపం అని కాకుండా, యేసు శిలువలో మరణించినప్పుడు, ఈ లోక పాపం అన్నీ కూడా కడిగి వేయబడ్డాయి. తెల్లగా మంచు వలె కడిగి వేయబడ్డాయి. అందుకని మనం సంఘంలో సాక్ష్యం ఇస్తున్నాము. ఆ బ్రదరో, సిస్టర్ ఏదో చేయడం బట్టి అది రక్షణ పొందుకోవడం కాదండి ఇది. యేసే మన కోసం చేసిన దాన్ని బట్టి జరిగింది. మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడైతే నాకు డబ్బు సమస్యలు ఉండిందో, కొన్నిసార్లు ఎన్నో సమస్యలు, ఇబ్బందులతో ఎదుర్కొన్న సందర్భాలున్నాయి. కానీ అన్నిటికి మించిందిగా దేవుడు నా కోసము ఆయన వెల చెల్లించాడు. మన పాపాలన్నిటిని కూడా యేసే కడిగి వేశాడు. నా ప్రియమైన సోదరి సోదరులారా, నేను చాలా కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవునికి ఎంతో హ్మ్, నేను దేవుడికి ఎంతో మహిమ చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా ఈ సంఘానికొస్తూ స్వార్థం పొందుకున్న దాన్ని బట్టి. చాలా మంది అబద్ధ బోధకులు అన్నప్పుడు కూడా మీరెలా నీతిమంతులని చెప్తున్నారు. మనం పాపం చేశాం గదా! అలా అబద్ధం చెప్పకూడదు గదా! ఇలా ఎన్ని అన్నప్పుడు కూడా ఒక్కటి సత్యమండి. నేను చెప్పడం బట్టి ఇవన్నీ నిజం అవ్వట్లేదు. ఇది బైబిల్ మాట్లాడుతున్న విషయాలు. వాళ్ళు పాపి అని చెప్పినట్లయితే అది ఎవరైనప్పుడు కూడా వాళ్ళు యేసుని నమ్మని వాళ్ళే. యేసుని బట్టి మన పాపాలన్నీ కూడా కడుగబడుతున్నాయి. మన పాపాలు అన్నీ కూడా మంచు అలా తెల్లగా కడిగి వేయబడుతున్నాయి. ఆమేన్. యేసే మన పాపాలన్నిటిని గూడా సదాకాలానికి కడిగివేశాడు. దేవుడు మన పాపాలన్నీ గూడా పూర్తిగా కడిగివేశాడు. కడిగివేస్తూ మనని నీతిమంతులుగా తీర్చాడు. కొద్ది రోజుల క్రితము కిమ్చాన్‌లో యూనివర్సిటీని కొనడం జరిగింది. చాలా మంది కూడా వాళ్ళు మన వైపు ఉంటూ, మన వైపు వాళ్ళ ఆసక్తి చూపించడం జరుగుతుంది. అవును. మనం పాపం చేసిన వారిగా ఉండే, కానీ యేసయ్య శిలువలో మరణించడం బట్టి మన పాపాలన్నీ గూడా కడిగివేయబడ్డాయి. మీ భవిష్యత్తులో గూడా పాపం చేసిన వారిగా ఉన్నప్పుడు కూడా మన పాపాలన్నీ గూడా కడిగివేయబడ్డాయి. మనం ఎప్పుడైతే దేవుడి కోసం జీవిస్తామో, ఆయన ఏదైతే పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తూ మనని విమోచించాడో, ఆ విమోచన మనం పొందుకోవడంతో మన పాపాలన్నీ గూడా కడిగివేయబడ్డాయని నమ్ముతున్నాము. మీరు తప్పు చేసిన వారిగా ఉండొచ్చు. మీరు ఎన్నో విధాల్లో తప్పుగా ఉండొచ్చు. కానీ అవన్నీ కూడా అడ్డుగా లేవండి. ఎందుకంటే యేసయ్య ఒకేసారి మన పాపాలన్నిటిని కడిగి వేశానని చెప్తున్నాడు. యేసయ్యనికి మన కృతజ్ఞతలు చెల్లిస్తూ, దేవా నువ్వు యేసయ్య మా పాపాన్ని నువ్వు కడిగి వేసినందుకు మేము ఈ విమోచన పొందుకోగలుగుతున్నాము. ఈ విధంగా మనము నమ్మడము, చెప్పడం అనేది నిజంగా ఆయన నమ్మటము. చాలా కొరియా సంఘాలు, చాలా మంది పాస్టర్‌లు కూడా కొరియాలో వాళ్ళు నేర్పిస్తున్నారు ఏంటంటే పాపులమని.
క్రీస్తు యేసునందులో ఉన్న విమోచనను బట్టి ఇవాళ మనం అందరం కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. ఏదైతే బైబిల్ చెప్తున్న వాక్యాలున్నాయో, దేవుడు చెప్తున్న మాటని బట్టి మనందరం కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. మనం నీతిమంతులుగా తీర్చబడ్డం అనే విషయం మనం నమ్మాలి. చాలా సంవత్సరాల క్రితం అంటే నా యవ్వనంలో, నా చిన్నతనంలో నేనెన్నో తప్పు పనులు చేశాను. నాకు చాలా సిగ్గుకరంగా అనిపిచ్చేది. నేను అనుకునేవాడిని నేను నరకానికెళ్తానేమో అని. కానీ ఎప్పుడైతే నేను బైబిల్ నిరంతరం చదువుతూ వచ్చానో, ఏదైతే మన పాపానికి వచ్చి ఒక శిక్ష ఉందో యేసయ్య ఆ శిక్షనంతా కూడా అతను పొందుకున్నాడు. మనకి బదులుగా పొందుకున్నాడు. అది ఎంత అద్భుతమైన విషయం అనేది మనం మాటల్లో చెప్పలేము. దేవుడు ఏదైతే నాకిచ్చాడో దాన్ని బట్టి నేను విమోచించబడ్డానని నేను చెప్పగలుగుతాను. నేను దానికోసం ఎటువంటి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మనం ఎంతో ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడి ముందు జీవించేందుకు దేవుడు నన్ను నడిపించాడు. దీని చేత మనం దేవున్ని మెప్పించగలుగుతాం కూడా. దీనికన్నా ఎక్కువగా నేను వివరించలేను. చాలా మంది కొరియన్ పాస్టర్‌లు కూడా వాళ్ళు చెప్పేదేంటంటే మనం పాపులమని. యేసు మన పాపాలు కడిగి వేయలేడు అన్నట్టుగా మాట్లాడతారు. మనం అందరం కూడా యేసే ఒక మాటని నమ్ముదామండి. యేసే తనని తను అర్పించుకున్నాడు. సమస్తము కడిగి వేయబడి ఉంది. దేవుడు ఇక్కడ మనం బైబిల్‌లో చూసినప్పుడు ఏ భేదం లేదు. దేవుడికి మహిమ పొందుకోలేకపోతున్నాం. కానీ కేవలము ఆయన కృప చేత మాత్రమే మనము యేసునందున్న విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. ఇక్కడున్న వారందరి కోసము ఇది చేయబడింది. ఇక్కడున్న బయటున్న వారందరి కోసం కూడా ఇది చేయబడింది. మనం చేయాల్సినది ఒకటి ఏంటంటే మనం నమ్మడము. దేవుడు చెప్తున్నాడు నేను పరిశుద్ధపరచబడ్డానని నేను పరిశుద్ధపరచబడ్డాను. దేవుడు గనుక నేను నీతిమంతుడు అన్నట్లయితే నేను నీతిమంతుడిని. అది మాత్రమే నేను నమ్మితే సరిపోద్ది. దేవుడు అంటున్నాడు ఏంటంటే మనం నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధంగా చేయబడి ఉన్నాము. ఈ విషయాన్ని బట్టి దేవుడికి ఎంత కృతజ్ఞతలు చెల్లించాలి మనము. ఇప్పుడు కూడా చాలా విషయాలు చాలా సిగ్గుకరంగా అనిపించొచ్చు మనం మనం చూసుకున్నప్పుడు. మనం తప్పు చేసి మన అన్ని విషయాలు కూడా మనం ఒప్పుకున్నట్టు అనిపించకపోవచ్చు. కానీ మనం ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా క్రీస్తు శిలువలో మన కోసము అన్నిటిని కూడా ఆయన కడిగి వేశాడు. కేవలం కృప చేత మాత్రమే విమోచన ద్వారా మనము ఇవాళ ఏదైతే క్రీస్తులో ఉందో దాన్ని బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడి ఉన్నామని మనం నమ్మి ఉన్నాము.